అడ్మినిస్ట్రేషన్ టర్నింగ్ పాయింట్గా మారనుంది అని కూడా ప్రచురించారు. రానున్న రోజుల్లో నల్గొండ ఒక మహానగరంగా అవుతుందని మనం కూడా ఆశిద్దాం. ఇక నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలని కార్పొరేటర్ తోకలా చెప్పారని కూడా ప్రచురించారు. ఇక విద్యా వ్యవస్థను సరైన దారిలో పెట్టండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఎంపీడీఓ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని 5 లక్షలు డిమాండ్ చేశాడంట. మరి షాద్ నగర్లో ఎంపీడీఓ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత 2.5 లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే 1,50,000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని మిగతా బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు బుధవారం నాడు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేసేందుకే మరి మీకు జీతాలు ఇస్తారు, మీరు అవి కాకుండా లంచాలు ఈ రకంగా డిమాండ్ చేస్తే ప్రజల యొక్క రక్తాన్ని తాగుతూ ఉంటే మరి ఎప్పటికైనా మీకు శిక్ష తప్పదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు లంచం డిమాండ్ చేసినా లంచం తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఒకరోజు అటో ఇటో కానీ కంపల్సరీ ఎవరైనా కూడా పట్టుబడి తీరాల్సిందే. దానికి ఉదాహరణ మనం ఈ యొక్క సిచ్యువేషన్ మనం అయితే చెప్పొచ్చు. ఇక డబ్బులు తీసుకొని చెల్లించని చిట్ ఫండ్ సంస్థలపై ఫిర్యాదుల స్వీకరణ ఆదిలాబాద్ అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ చిట్స్ షోగ్గాల చంద్రశేఖర్ కూడా మరి మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు జి దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ చెప్పినట్లుగా కూడా ప్రచురించారు. ఇక ప్రజల అవసరాల కొరకే బస్సు సౌకర్యం రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద చెప్పారు. ప్రజల ప్రయాణ అవసరాల మేరకు బస్సు సౌకర్యాలు కల్పించడం జరిగిందని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని మందమరి పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల కార్యాచరణను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజులింగు ఆర్డీసీటీఎంతో కలిసి ప్రారంభించారు. మనం ఆ ఇమేజ్ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా అవసరాలకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రజల సౌకర్యాల విషయంలో మాత్రం ఒక ముందడుగు వేస్తుందని మనం గంటాపదంగా చెప్పొచ్చు. మరి మారుమూల ప్రాంతాలకి కూడా కొంతమంది బస్సులు లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నవారు తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం మరి ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం మరి ఆర్టీసీతో మాట్లాడి అక్కడ ఆ బస్సులకి మరి వేస్తున్నారు. రానున్న రోజుల్లో మారుమూల ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు వెళ్ళి ప్రజలకు సౌకర్యాలు మరింత మెరుగ్గా ఉండాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇక వందే మాతర గీతం జాతీయ ఐక్యతను చాటుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా రియల్ ఎస్టేట్కు పెట్టుబడులు బూస్ట్ అని కూడా మరి రాశారు. దేశం విదేశంలో కూడా మోడీపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా భారత సంబంధాలపై మరోసారి స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భారత వాణిజ్య సమస్యలు, రక్షణ కొనుగోలు విషయమై మోడీ తనను సర్రని పిలిచారని ఎంతో వినయంగా మాట్లాడారని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికా నుంచి భారత్ అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసింది, కానీ గత ఏడాదిగా భారత్ వాటిని పొందలేదు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా నాతో మాట్లాడడానికి వచ్చారు. ఆ సమయంలో మోడీ నన్ను సర్ అని సంబోధించారు. సార్, దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా అని వినయంగా అడిగారని అన్నారు. ఇదే సమయంలో మోడీని తనకు మంచి సంబంధం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్ 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసింది. హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తుంది. తాను అది చేసి చూపించానని ట్రంప్ పేర్కొన్నారు. స్నేహపూర్వక దేశాలు కీలకమైన రక్షణ పరికరాల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తుండగా కొనుగోలు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారతదేశం వంటి దేశాలు ఇప్పటికే ఆమోదించిన పరికరాల కోసం డెలివరీలో జాప్యం ఎదుర్కోకూడదని అన్నారు. మరోవైపు అపాచీ డెలివరీలోనే కాకుండా F-35 వంటి అధునాతన ఫైటర్ జెట్లో కూడా ఆలస్యంపై విమర్శించారు. ఇటువంటి సుదీర్ఘ సమయాలు రక్షణ భాగస్వాముల విశ్వాసాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. అందితే జుట్టు అందపోతే కాళ్ళు అన్నట్టుగా మన ట్రంప్ మామ పరిస్థితి ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అమెరికా మరి భారత్ రష్యాతో స్నేహబంధం కుదిర్చి స్నేహంతో ముందుకు వెళుతుంటే మరి అమెరికా కళ్ళు ఎర్రబడతా ఉంటాయి. అందులో ప్రధానంగా ట్రంప్ మామ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రంప్ని ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. అయితే భారతదేశం మాత్రం తనకంటూ ఒక స్టాండ్ ఉంటుంది. మరి ఇక్కడి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటి నుంచి మా ఇల్లు, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇల్లు అంతే దూరం కదా. మరి కాబట్టి అదే విధంగా ఉంటుంది, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటుంది. అది మంచి అయినా చెడు
ఏదైనా ఏదైనా కూడా మరి రష్యాతో మనం స్నేహ సంబంధం కొనసాగించే కొద్దీ ట్రంప్ ఉడత ఊపులు కొన్ని ఊపుతాడో కూడా మనం గమనించాం. అదే సమయంలో మళ్ళీ ఒక రకంగా పొగడతల వర్షాన్ని గుప్పించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క సినారియోని ఏ రకంగా చూస్తే ఏమనుకుంటున్నారు, అసలు అమెరికా యొక్క అంతర్గతంగా ఉన్న ఉద్దేశం ఏంటో మీరు ఒక్కసారి మీ కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చెయ్యండి. ఇక కిమ్ క్షిప్న గర్జనల వేళ డ్రాగన్ కొరియా షాకింగ్ ట్విస్ట్, దశాబ్దాల పగను పక్కన పెట్టి దక్షిణ కొరియా చైనాలు ఇప్పుడు స్వప్రయోజనాల కోసం దోస్తీకి సిద్ధమయ్యాయంటే తాజాగా చైనాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాంగ్ చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావడం ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షించింది అని కూడా ప్రచురించారు. ఇక కాజల్ బ్యూటీ సీక్రెట్ ఇదేనని, ఆనందమే కారణం అన్నారు మహాకవి. సినీతారులకు కూడా ముఖ్యంగా